Welcome to Solar Social Academy. Today we are going to learn about 9th Social Economics Part, Chapter 1, Story of Palampur. మనం ఈరోజు 9వ తరగతి అర్థశాస్త్రంలో భాగమైన మొదటి పాఠ్యాంశం పాలంపూర్ గ్రామ కథ గురించి చర్చించడం జరుగుతుంది. Village Palampur. Palampur is a hypothetical village. Farming is the main activity of the village. Other activities in the village include small-scale manufacturing, dairy, transport, etc. పాలంపూర్ అనే ఒక ఊహాజనిత గ్రామం ద్వారా ఉత్పత్తికి సంబంధించిన కొన్ని ప్రాథమిక భావనను పరిచయం చేయడం కోసం అర్థశాస్త్రంలో ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. పాలంపూర్లో వ్యవసాయం ప్రధానమైనటువంటి ఆర్థిక కార్యకలాపం. అయితే వ్యవసాయేతర కార్యకలాపమైనటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, మరి పాడి పరిశ్రమ, రవాణా మొదలైన అంశాలు కూడా ఈ పాఠ్యాంశంలో చర్చించడం జరుగుతుంది. Palampur is well developed and connected with the neighboring villages or towns like Raiganj and Shapur. The story of village Palampur is imaginary that will allow us to know about farming well. There are two types of activities in Palampur: farm activities, non-farm activities. పాలంపూర్ అనేటువంటి గ్రామం బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక గ్రామం. ఈ యొక్క గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్, రాయ్గంజ్ కానీ లేదా షాపూర్తో కానీ మంచి కనెక్టివిటీ అంటే రవాణా సౌకర్యాలు ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రామంలో వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయేతర కార్యకలాపాలు కూడా ప్రధాన ఆర్థిక కార్యకలాపాలుగా ఉన్నాయి. What are the 5 features of village Palampur? Answer is, Palampur is a hypothetical village. About 75% population was totally dependent on agriculture. The land was unevenly distributed among farmers. Shapur in Raiganj, its neighboring towns, well supply of electricity. Farmers of Palampur were introduced with modern farming methods. పాలంపూర్ కు సంబంధించిన ఒక 5 అంశాలు పరిశీలన చేసినట్లయితే ఇది ఒక ఊహాజనిత గ్రామం, బాగా అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఈ యొక్క గ్రామంలో 75% మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే భూమి అనేది సమానంగా పంపిణీ జరగలేదు. షాపూర్ మరియు రాయ్గంజ్ అనేటివి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు. కరెంట్ అనేది బాగా సప్లై ఉన్నటువంటి గ్రామం. మరి ఈ గ్రామంలో ఆధునిక పద్ధతుల్లో కూడా వ్యవసాయం చేయడం జరుగుతున్నది. Farming in Palampur. The main activities of Palampur is farming. It has more than 450 families. పాలంపూర్లో వ్యవసాయం అనేది ప్రధాన కార్యకలాపం. ఈ గ్రామంలో 450 కుటుంబాలు ఉన్నాయి. 75% of the people of Palampur are involved in farming, as farmers are farm laborers. They depend mainly on the farm produce. Factors of production: land, labor, capital, enterprise or entrepreneurship. Land, physical space and natural resource. Capital, money and equipment. Labor, workers. Entrepreneurship, ideas and drive. ఉత్పత్తి కారకాలను 4 ప్రధానమైనటువంటి ఉత్పత్తి కారకాలుగా చెప్పవచ్చును. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. ఈ 4 అంశాలు ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి కారకాలుగా చెప్పవచ్చును.
ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి నిర్వహణ. To produce the goods and services that we want, there are 4 requirements for production of goods and services. మనకు అవసరమైనటువంటి వస్తువులు సేవలు ఉత్పత్తి చేయడమే ఉత్పత్తి నిర్వహణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వస్తువులు సేవలు ఉత్పత్తి చేయడానికి 4 అంశాలు అవసరమవుతాయి. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ల్యాండ్. మొదటి ఉత్పత్తి కారకం లేదా మొదటి అంశం భూమి. అదర్ న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ వాటర్, ఫారెస్ట్, మినరల్స్. సహజ వనరులైనటువంటి నీరు, అడవులు, ఖనిజాలు వంటివి భూమి అనేటువంటి అంశం కిందికి వస్తాయి. సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్. రెండవ ప్రధాన ఉత్పత్తి కారకం శ్రమ లేదా శ్రామికులు. ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైనటువంటి పనులు చేయడానికి యొక్క శ్రమ లేదా కార్మికులు అవసరమవుతారు. సమ్ ఆర్ హై ఎడ్యుకేటెడ్, అదర్స్ హు క్యాన్ డూ మాన్యువల్ వర్క్. మరి ఈ పనులు చేయడానికి బాగా చదువుకున్న కార్మికులు కావాలి. మిగిలిన పనులు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తారు. ద థర్డ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఫిజికల్ క్యాపిటల్. మూడవ ఉత్పత్తి కారకం భౌతిక మూలధనం. ద వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ అట్ ఎవరీ స్టేజ్ డ్యూరింగ్ ప్రొడక్షన్. ఉత్పత్తి యొక్క ప్రతి దశలోనూ అవసరమైన రకరకాల ఉత్పాదకాలు కావాలి. మరి వీటిలో ఏ అంశాలు భౌతిక మూలధనం కిందికి వస్తాయో పరిశీలన చేద్దాం. నెంబర్ 1, tools, machines, buildings can be used in production over many years and are called fixed capital. మరి పనిముట్లు, యంత్రాలు, భవనాలు వంటివి అనేక సంవత్సరాల పాటు వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు. వీటిని స్థిర మూలధనం అంటారు, ఫిక్స్డ్ క్యాపిటల్. నెక్స్ట్, రా మెటీరియల్స్ అండ్ మనీ అండ్ హ్యాండ్ ఆర్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్. రెండవది పెట్టుబడిలో రెండవ అంశం నిర్వహణ మూలధనం లేదా నిర్వాహక మూలధనం. ముడి సరుకులు, ద్రవ్యం లేదా డబ్బు, వీటిని నిర్వహణ మూలధనం అంటారు. అంటే పెట్టుబడిలో 2 రకాలైనటువంటి పెట్టుబడులను గమనించవచ్చు. ఒకటి స్థిర పెట్టుబడి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్. సుదీర్ఘకాలం ఉపయోగపడేటువంటి టూల్స్ అంటే పరికరాలు, మెషిన్స్, బిల్డింగ్స్ వంటివి వస్తాయి. మరి తక్కువ కాలంలో అవసరమయ్యేటువంటివి వాటిని రెండవ అంశంగా వర్కింగ్ క్యాపిటల్ నిర్వాహక పెట్టుబడిగా చెప్పవచ్చు. రా మెటీరియల్స్ అంటే ముడి పదార్థాలు, డబ్బును రెండవ వాటిగా చెప్పవచ్చు. అంటే పెట్టుబడిలో 2 రకాలైనటువంటి పెట్టుబడులు, ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. 2 types of physical capital, fixed capital, working capital. Fourth requirement, knowledge and enterprise put together land, labor and physical capital and produce an output. These days is called human capital. మరి 4వ ఉత్పత్తి కారకం టెక్స్ట్ బుక్ ప్రకారం మానవ మూలధనం అంటే హ్యూమన్ క్యాపిటల్. మరి ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ వీటన్నిటిని కోఆర్డినేషన్ చేసి ఈ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని చేసేటువంటి ఆ యొక్క అంశమే హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనం. అంటే మరొక మాటలో చెప్పాలంటే భూమి, శ్రమ, భౌతిక మూలధనాన్ని ఒక చోటుకు చేర్చే జ్ఞానం లేదా వ్యాపార దక్షతను హ్యూమన్ క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. అంటే వ్యవస్థాపక లేదా వ్యవస్థాపకుడు అనేటువంటి పదంతో కూడా ఉపయోగించవచ్చు. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. What are the factors of production in Palampur?
Answer is the four production factors are number 1 physical capital, number 2 land, number 3 labor, number 4 human capital. ఉత్పత్తి కారకాలు మన పాఠ్యాంశం ప్రకారం ఏవి అంటే 4 ఉత్పత్తి కారకాలు ఉన్నాయి. మరి భూమి, శ్రమ, మూలధనం, మానవ పెట్టుబడి లేదా మానవ మూలధనంగా చెప్పవచ్చు. వాట్ ఈస్ ఫిజికల్ క్యాపిటల్? Physical capital consists of human-made object that a company buys or invests in and used to produce goods. భౌతిక మూలధనం అంటే ఉత్పత్తి యొక్క ప్రతి దశలోనూ అవసరమైన రకరకాల ఉత్పాదకాలు కావాలి, మరి వాటిని సమకూర్చేటువంటి ఆ యొక్క పెట్టుబడిని భౌతిక మూలధనంగా చెప్పవచ్చు. వాట్ ఈజ్ మీన్డ్ బై వర్కింగ్ క్యాపిటల్? Raw material and money in hand are called working capital. ముడి పదార్థాలు మరియు డబ్బును మనం నిర్వాహక పెట్టుబడిగా చెప్పవచ్చు. What is multiple cropping? బహుళ పంటల సాగు అనగానే ఏమిటి? Answer is to grow more than one crop on a piece of land during the year is known as multiple cropping. ఒక భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ఏ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఆల్ ఫార్మర్స్ ఇన్ పాలంపూర్ grow at least 2 main crops. Many are growing potato as the third crop in the past 15 to 20 years. ఉన్న భూమి నుండి ఉత్పత్తి పెంచడానికి ఇది చాలా సాధారణమైన మార్గంగా చెప్పవచ్చు. మరి చాలా మంది గత 15 నుంచి 20 సంవత్సరాల మధ్యకాలంలో పాలంపూర్లో బంగాళాదుంపను మూడవ పంటగా సాగు చేస్తున్నారు. What are the products of the dairy industry? Answer is the dairy industry processes raw milk into an array of products including butter, cheese, cream, yogurt, ghee, condensed milk, dairy milk, ice cream, etc. పాడి పరిశ్రమ అనగానేమి అంటే మరి ఈ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమ. మరి పాలు, పెరుగు, మరి మీగడ, తర్వాత ఈ యొక్క ఐస్ క్రీమ్స్, వీటికి సంబంధించినటువంటి పరిశ్రమను పాడి పరిశ్రమగా చెప్పవచ్చు. ఓవర్వ్యూ. Farming is the main activity in Palampur, whereas several other activities such as small-scale manufacturing, dairy, transport, etc. are carried out on a limited scale. Palampur is well connected with neighboring villages and towns. All weather road connected the village to Raniganj and further on to the nearest small towns in Shahpur. Transport starting from the bullock carts, tongas, bogies to motor vehicles like motorcycle, jeeps, tractors and trucks. మొత్తంగా చూసినట్టయితే పాలంపూర్ అనేది ఒక బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక గ్రామం. మరి వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర కార్యకలాపాలైనటువంటి ఈ యొక్క పాడి పరిశ్రమ, రవాణా ఇవన్నీ బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అన్ని ప్రాంతాలతో రోడ్డు కనెక్టివిటీ బాగుంది. అదేవిధంగా ఈ రవాణా సౌకర్యాలు కూడా బాగున్నాయి అనేది ముఖ్యమైనటువంటి అంశం. Farming in Palampur. Land is fixed. Farming is the main production activities in Palampur. 75% of the working people are dependent on farming for their livelihood. Since 1960 Palampur, there has been no expansion in land area under cultivation. There exists no further scope to increase farm production by bringing new land అండర్ కల్టివేషన్. 1960 నుంచే మరి పాలంపూర్ అనేటువంటి గ్రామం పూర్తిగా వ్యవసాయయోగ్యమైనటువంటి గ్రామంగా వచ్చింది. కొత్తగా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఏమీ లేదు. 1960 నాటికే దాదాపు గ్రామంలో ఉన్నటువంటి భూమి అంతా వ్యవసాయయోగ్యమైనదిగా మార్చబడింది. 70% మంది వ్యవసాయ కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు. ద గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవం. The Green Revolution in the last 1960s introduced the Indian farmers to cultivation of
wheat and rice using high yielding varieties of seeds. Compared to the traditional seeds, the high yielding varieties seeds promised to produce much greater amount of grains on a single plant. As a result, the same piece of land would now produce for larger quantities food grains that was possible earlier. High-yielding variety seeds, however, needed to plenty of water and also chemical fertilizers and pesticides to produce the best result. హరిత విప్లవము భారతదేశంలో పంటల ఉత్పత్తిని పెంచడం కోసం 1960 దశకంలో హరిత విప్లవం అనేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క హరిత విప్లవంలో సంకరజాతి విత్తనాలు అంటే హైబ్రిడ్ విత్తనాలు ఉపయోగించడం, మరి అదేవిధంగా ఆధునిక రసాయనిక ఎరువులను పురుగు మందులను వాడడం, మరి అదేవిధంగా మంచి నీటి సౌకర్యాలు కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచడం జరిగింది. కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ వల్ల పంటల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. పంటల ఉత్పత్తికి ఉద్దేశించిన కార్యక్రమాన్నే గ్రీన్ రెవల్యూషన్ అని అంటారు. ఇది ప్రధానంగా వరి గోధుమ పంటకు ఎక్కువ లాభాన్ని చేకూర్చింది. The Green Revolution in the late 1960s, introducing Indian farmers cultivation of wheat and rice using high-yielding varieties of seeds. Farmers of Punjab, Haryana and Western Uttar Pradesh were the first to try out the modern farming method in India. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రైతులు ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో భారతదేశంలో మొదటిసారిగా ఈ యొక్క హరిత విప్లవాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలోనే భాగంగా ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలు, హై ఈల్డింగ్ వెరైటీస్, అదేవిధంగా మరి కెమికల్ రసాయనిక ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, వీటన్నిటిని ఉపయోగించడం, మరి యంత్రాలు అంటే మిషనరీ, ట్రాక్టర్స్ అండ్ స్ప్రింక్లర్స్ లాంటివి అంటే యంత్రాలను ఉపయోగించడం, ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు వీటన్నిటిని ఉపయోగించడం వల్ల వీరు ముఖ్యంగా గోధుమ పంటలో ఎక్కువ ఉత్పత్తిని అంటే వీట్ దే వర్ రివార్డెడ్ విత్ హై ఈల్డ్స్ ఆఫ్ వీట్. కాబట్టి ఇక్కడ గోధుమ పంటలో అత్యధికమైనటువంటి దిగుబడిని పొందడం జరిగింది. Not all villages in India have such a high level of irrigation. Apart from the riverine plains, coastal region in our country are well irrigated. In contrast, plateaus regions such as the Deccan Plateaus have low level of irrigations. Of the total cultivated area in the country, a little less than 40% is irrigated even today. In the remaining areas, farming is the largely dependent on rainfall. భారతదేశంలో అన్ని గ్రామాలకు ఉన్నత స్థాయి సాగునీటి సదుపాయం లేదు. నదీ మైదానాలతో పాటు మన దేశంలో కోస్తా ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. దీనికి విరుద్ధంగా దక్కన్ పీఠభూమి వంటి ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు తక్కువ. ఇప్పటికీ కూడా దేశంలో మొత్తం సాగు భూమిలో 40% కంటే తక్కువ భూమికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పైన ఆధారపడి ఉన్నది. నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఇన్ పాలంపూర్. డైరీ యాక్టివిటీస్, పాడి పరిశ్రమ, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న తరహా వస్తువుల తయారీ మొదలైనవి నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ గా చెప్పవచ్చు. Textbook based question and answers. First question. Every village in India served once in 10 years during the census, and some of details are presented in the following format. Fill up the following based on information on Palampur. భారతదేశంలో ప్రతి గ్రామాన్ని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణనలో సర్వే చేస్తారు. కింద సూచించిన విధంగా కొన్ని వివరాలు పొందుపరుస్తారు. పాలంపూర్కు సంబంధించిన సమాచారం ఆధారంగా కింది వివరాలు నింపండి. ఫస్ట్ వన్, లొకేషన్, ఉనికి.
It is a hypothetical village. It resembles a village of the వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇది ఒక ఊహాజనితమైన గ్రామంగా చెప్పవచ్చును. అయితే ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బాగా అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా చెప్పవచ్చు. టోటల్ ఏరియా ఆఫ్ ద విలేజ్, గ్రామం మొత్తం విస్తీర్ణం 226 hectares. Land use in hectares. Irrigated 200 hectares. సాగునీటి కింద ఉన్నటువంటి హెక్టార్లు 200 హెక్టార్లు. ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ ఏరియా కవరింగ్ డ్వెల్లింగ్, రోడ్స్, పాండ్స్, గ్రేజింగ్ గ్రౌండ్స్ 26 hectares. సాగు అందుబాటులో లేని భూమి, ఇల్లు, రోడ్డు, కుంటలు, పశువుల మేత భూమి వీటన్నిటికి కలిపి 26 హెక్టార్లు, మొత్తము 226 హెక్టార్లు. ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్, విద్యకు సంబంధించిన సౌకర్యాలు. 2 ప్రైమరీ స్కూల్స్ అండ్ 1 హై స్కూల్స్. 2 ప్రాథమిక పాఠశాలలు, 1 ఉన్నత పాఠశాల ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీస్ అంటే వైద్య సౌకర్యాలు. 1 ప్రైమరీ హెల్త్ సెంటర్ రన్ బై గవర్నమెంట్ అండ్ 1 ప్రైవేట్ డిస్పెన్సరీ. ఇక్కడ ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం మరియు ఒక ప్రైవేటు చిన్న ఆరోగ్య కేంద్రం అనేది నడపబడుతూ ఉన్నాయి. మార్కెట్ ఫెసిలిటీస్, స్మాల్ షాప్స్ అట్ ద బస్ స్టాండ్ ఇన్ ద విలేజ్. చిన్న చిన్న దుకాణాలు మరియు బస్ స్టాండ్ అనేది అక్కడ ఉండడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సప్లై అంటే విద్యుత్ సరఫరా. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ హ్యావ్ ఎలక్ట్రిక్ కనెక్టెడ్. ఎలక్ట్రిసిటీ పవర్ ఆల్ ద ట్యూబ్ వెల్స్ ఇన్ ద fields and is used in various types of small business. మరి ఇక్కడ అన్ని ఇళ్లకు కరెంటు సౌకర్యాలు ఉన్నాయి. మరి ఇక్కడ బోరు బావులకు కరెంటు సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా కరెంటు సౌకర్యాలు ఉన్నాయి. కమ్యూనికేషన్, ప్రసార సాధనాలు. ఆల్ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. మరి ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి రవాణా సౌకర్యాలు మరియు ప్రసార సాధనాలు ఉన్నాయి. నియరెస్ట్ టౌన్ షాపూర్, దగ్గరగా ఉన్నటువంటి పట్టణం షాపూర్ అనేటువంటి పట్టణం. సెకండ్ క్వశ్చన్, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ మోర్ ఇన్పుట్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండస్ట్రీ. డు యు అగ్రీ? ఆధునిక వ్యవసాయ పద్ధతులకు పరిశ్రమలో తయారైన ఎక్కువ ఉత్పాదకాలు అవసరం, దీనికి మీరు అంగీకరిస్తారా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ టు సే దట్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ మోర్ ఇన్పుట్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండస్ట్రీస్ టు అబ్టైన్ ఏ హైయర్ yield. Modern farming methods required more inputs such as chemical fertilizers, pesticides, high yielding variety seeds, water supply, pesticide canals, etc. మరి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనాలు, మరి రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు, మరి అదేవిధంగా మంచి నీటి సౌకర్యాలు, కాలువలు, యంత్రాలు అనేటివి ఎక్కువ అవసరం అవుతాయి. How did the spread of electricity help farmers in Palampur? విద్యుత్ సౌకర్యాల విస్తరణ పాలంపూర్ రైతులకు ఎలా ఉపయోగపడింది? ఆన్సర్ ఈస్, మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ హ్యావ్ ఎలక్ట్రిక్ connections. Second one, electricity is used to run tube wells in the fields. Third one, electricity is in various types of small business. మరి విద్యుత్ సౌకర్యాలు అనేటివి గృహాలకు మరియు బోరుబావులకు మరియు అదేవిధంగా చిన్న చిన్న దుకాణాలకు, వ్యాపారాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆ విధంగా పాలంపూర్లో కరెంట్ సౌకర్యాలు వారికి ఉపయోగపడ్డాయి. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ద ఏరియా అండర్ ఇరిగేషన్. వై? నీటిపారుదల సౌకర్యం కింద గల భూమి విస్తీర్ణం పెంచడం ముఖ్యమా, ఎందుకు? ఆన్సర్ ఈస్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇంక్రీజ్ ద ల్యాండ్ under irrigation because farming is the main sources of income for the maximum part of the population in India, and only less than 40% of the land cultivated in the country
Farmers are dependent on the erratic monsoons, and it is the rainfalls is less. Farmers are bounded to suffer a major loss. So, if the water is provided for irrigation to the farmers for a larger portion of land, it would give better output and make more land cultivable in India, and also encourage farmers to take up never farming method without the fear of suffering loss. మన భారతదేశంలో మరి నీటిపారుదల సౌకర్యాలు పెంచడానికి ఎంతైనా అవసరం ఉంది. ఇప్పటికీ దాదాపు 40% భూభాగానికి మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. మరి ఎక్కువ మంది ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మరి ఎక్కువ భాగము భూమి నిరుపయోగంగా ఉంది. వాటిని అందుబాటులోకి తేవాలంటే నీటిపారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉండాలి. Construct a table on the distribution of land among the 450 families of Palampur. పాలంపూర్లో 450 కుటుంబాల మధ్య గల భూ పంపిణీ పట్టిక రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఇస్ ఏరియా ఆఫ్ ల్యాండ్ కల్టివేటెడ్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. No land families 150. Less than 2 hectares families 240. More than 2 hectares families 60. భూమి లేని కుటుంబాలు 150. 2 హెక్టార్లు కన్నా తక్కువ ఉన్న కుటుంబాలు 240. 2 హెక్టార్ల కంటే ఎక్కువగా భూమి ఉన్న కుటుంబాలు 60. Why are the wages for farm laborers in Palampur less than minimum wages? పాలంపూర్లోని వ్యవసాయ కూలీలకు కనీస వేతనాల కంటే తక్కువ వేతనం ఎందుకు లభిస్తుంది? మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్ లేబర్స్ ఇన్ పాలంపూర్ ఆర్ అన్స్కిల్డ్ అండ్ అన్వేర్డ్. ఇక్కడ అవగాహన లేనటువంటి కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులు ఉండడం వల్ల వారికి తక్కువ కూలి అనేది లభిస్తుంది. దర్ ఈస్ ఎ గ్రేట్ కాంపిటీషన్ ఆఫ్ ఫర్ వర్క్ ఇన్ పాలంపూర్ విలేజ్ డ్యూ టు విచ్ ఫార్మ్ లేబర్స్ గెట్ రెడీ టు వర్క్ ఫర్ లోయర్ వేజెస్. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండడం వలన తక్కువ కూలీకి పని చేయడానికి పోటీ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు బారో మనీ ఫర్ లార్జ్ ఫార్మర్స్ ఆర్ ద విలేజ్ మనీ లెండర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ లోన్స్ ఆర్ వెరీ హై, కాజింగ్ గ్రేట్ distress to repay the loan. Hence they pay very low wages టు ద ఫార్మ్ లేబర్స్. ఇక్కడ ఉన్నటువంటి చిన్నకారు రైతులు పెద్ద రైతుల కాడ వడ్డీకి రుణాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద రైతుల కాడ తక్కువ కూలీకే వారు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. పై కారణాల వల్ల తక్కువ వేతనాలు లభిస్తున్నాయి. తక్కువ కూలీ అక్కడ ఉన్నటువంటి పాలంపూర్ రైతులకు లభించడం జరుగుతుంది. ఇన్ యువర్ రీజియన్, టాక్ టు 2 laborers, chose either farm laborers or laborers working at a construction site. What wages do they get? Are they paid in cash or kind? Do you get to work regularly? Are they in debit? మరి మీ ప్రాంతంలో 2 శ్రామికులతో మాట్లాడండి. ఇందుకు వ్యవసాయ శ్రామికులను కానీ భవన నిర్మాణంలో పనిచేసే వాళ్ళని కానీ ఎంచుకోండి. వారు ఎంత వేతనం పొందుతున్నారో, వారి వేతనం నగదు రూపంలో పొందుతున్నారా లేదా వస్తు రూపంలో పొందుతున్నారా, వారి క్రమం తప్పకుండా పని దొరుకుతుందా, వారు అప్పుల్లో ఉన్నారా? మరి answer is, I talked to laborers working at a construction site. They get wages in cash. They get 300 rupees per day as wage. They do not get to work regular as their income is very low. They borrow money to run their families, hence they are in debit. ఇక్కడ ఇద్దరు భవన కార్మికులకు సంబంధించినటువంటి వారితో మరి మాట్లాడడం జరిగింది. వారు 300 రూపాయలు కూలీకి పనిచేయడం జరుగుతుంది. రోజు రెగ్యులర్గా పని దొరకదు. మరి కూలీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుల్లో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. ఫలితంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. What are the different ways of increasing production on the same piece of land? Use example to explain. ఒకే విస్తీర్ణం కలిగి భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి? కొన్ని ఉదాహరణలు ఉపయోగించి వివరించండి. ఆన్సర్ ఈజ్ మల్టిపుల్ క్రాపింగ్.
బహుళ పంటల సాగు. It is the most common way of increasing production on a given piece of land. పంటల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగించే ఒక గొప్ప అంశం బహుళ పంటల సాగు. మరి ఒక భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటాం. టు గ్రో మోర్ దాన్ వన్ క్రాప్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. సెకండ్ వన్, మోడర్న్ ఫార్మింగ్, యూజ్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. మరి ఆధునిక వ్యవసాయానికి సంబంధించిన అంశం. One way in increasing production from the same land by multiple cropping. The other way is to modern farming methods for high yield is measured as a crop produced on a given piece of land during a single season. Modern farming లో మరి high yield varieties, chemical fertilizers, pesticides, water facilities, machineries ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆధునిక వ్యవసాయంలో హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్లు వంటి యంత్రాలు, మంచినీటి సౌకర్యాలు ఉపయోగించడం వల్ల ఉత్పత్తిని పెంచవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల ఉత్పత్తిని పెంచవచ్చు. Describe the work of a farmer with 1 hectare of land. మరి 1 హెక్టార్ భూమి కలిగిన ఉన్న రైతు యొక్క పనిని వివరించండి. As the farmer has 1 hectare of land, he is called a marginal farmer. The crop produced on this small amount of land is low and difficult to provide for his family. మరి 1 హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న రైతును చిన్న లేదా సన్నకారు రైతులుగా పిలవవచ్చును. ఇది అతని జీవనానికి ఏమాత్రము, వాళ్ళ కుటుంబానికి ఏమాత్రము అంతగా ఉపయోగపడదు. He grows crops depending on the rainfall. So he may not produce more than 1 crop in a year. ఇతడు 1 హెక్టార్ లోపలనే ఉండడం వలన, భూమి ఉండడం వలన, మరి ఆదాయం తక్కువగా ఉండడం వలన ఎక్కువగా మరి వర్షపాతం అంటే రైన్ఫాల్ మీద, అంటే వర్షపాతం మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. 1 పంట కన్నా ఎక్కువ పంట పండించలేడు. అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ ఆన్ దే ఫీల్డ్. మరి అందరికీ పూర్తిగా పని అయితే ఆ యొక్క భూమిలో దొరకదు. Apart from working his own field, he has to work on the fields of others as farms laborers to run his family. మరి సంవత్సరం అంతా 1 హెక్టార్లో పని దొరకదు కాబట్టి మరి వేరే రైతు పొలాల్లో వీరు కూలీలుగా పనిచేయాల్సి ఉంటుంది. He has no surplus production, so he cannot provide capital from his own savings. Hence he has to borrow money from money lenders, traders, etc. for a high interest. Eventually he may get in debt. మరి తనకి 1 హెక్టార్ భూమి ఉండడం వలన తగిన పెట్టుబడి గుణక అందుబాటులో ఉండదు కాబట్టి ఎక్కువగా అప్పులు చేసి మరి పంటలు పండించాల్సిన పరిస్థితి కాబట్టి అప్పుల్లో చిక్కుకోవడం జరుగుతుంది. How do the medium of large farmers obtain capital from farming? How is it different from the small farmers? మరి మధ్యతరగతి పెద్ద రైతులు వ్యవసాయానికి అనువైన అవసరమైన పెట్టుబడి ఎలా పొందుతారు? చిన్న రైతులతో పోలిస్తే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? Medium and large farmers produce the crops in a huge amount. Hence they have a large amount of surplus. They sell it in the market and get profits. Thus they have saving from farming. They arrange capital from this saving. వీరు పెద్ద ఎత్తున పంటలు పండించడం వలన మధ్యతరగతి పెద్ద రైతులు పండిన పంటను మార్కెట్లో ఎక్కువగా అమ్మడం వలన మరి పెట్టుబడి అనేది వీరికి అందుబాటులో ఉంటుంది. Small farmers produce crops less amount. They retain major part of this production of their family. Hence most small farmers have borrowed from large farmers or the village money lenders or the traders who supply various inputs for cultivation. The rate of interest on such loans is very high. They are put together distressed to repay the loan. మరి చిన్న రైతులు తక్కువ భాగంలో, అంటే తక్కువ భూమిని కలిగి తక్కువ పంటను పండించడం వల్ల వీరికి తక్కువ అమౌంట్ చేతికి రావడం జరుగుతుంది. మరి ఎక్కువగా పెద్ద రైతుల కాడ మరి వడ్డీ వ్యాపారుల కాడ రుణాలు తీసుకోవడం వలన, ఎక్కువ ఇంట్రెస్ట్కు తీసుకోవడం వలన మరి వీరు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది, అప్పుల్లో చిక్కుకోవడం జరుగుతుంది.
On what terms did Savita get loans from Tejpal Singh? Would you Savita condition a different if she could get a loan from the bank at a low rate of interest? మరి ఏ షరతుల మీద తేజ్పాల్ సింగ్ నుంచి సవిత అప్పు పొందింది? తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణం పొందగలిగితే సవిత పరిస్థితి భిన్నంగా ఉండేదా? Savita got a loan from Tejpal Singh at the rate of interest of 24% for 4 months and also had to work for Tejpal Singh as a farm laborer at the wage of 100 rupees per day during the harvest season. మరి సవిత వద్ద డబ్బు లేకపోవడం వల్ల పెద్ద రైతు తేజ్పాల్ సింగ్ వద్ద ఎక్కువ రేటుకు అంటే దాదాపు 24% వడ్డీ రేటుకు లోన్ తీసుకోవడం జరిగింది. మరి ఆ యొక్క పంట కోత కాలంలో తక్కువ రేటుకు తేజ్పాల్ సింగ్ కాడ పనిచేయాలి, 100 రూపాయలకే అక్కడ పనిచేయాల్సినటువంటి స్థితి వచ్చింది. The case would have been different. Savita had taken the loan from bank. The rate of interest would have been lesser than what was asked by Tejpal Singh, and also she would have been able to pay complete attention to her own field during the time of harvest. మరి అదే సవిత బ్యాంకు వద్ద రుణాలు తీసుకున్నట్లయితే మరి తక్కువ రేటుకే ఇంట్రెస్ట్ అంటే తక్కువ వడ్డీకే లోన్ పొందడం వలన ఎక్కువ లాభం ఉంటుంది. అదేవిధంగా కోత సమయంలో తన పొలంలోనే పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. మరి కూలి ఎక్కువగా వచ్చే వారి కాడ పనిచేసే అవకాశం ఉంటుంది. Talk to some old residents in your region and write a short report on the changes in irrigation and changes in production methods during the last 30 years. మీ ప్రాంతంలోని పెద్దవాళ్లతో మాట్లాడి గత 30 సంవత్సరాల్లో సాగునీటి విధానాల్లోనూ వ్యవసాయ ఉత్పత్తి పద్ధతుల్లోనూ వచ్చిన మార్పుల గురించి ఒక నివేదిక రాయండి. Answer is, the farmers told that earlier they were dependent on rainfall and later on they started to use Persian wheel to draw water from the wells. మరి పాతకాలంలో ఎక్కువ భాగం పంటల ఉత్పత్తి వర్షం మీద ఆధారపడి ఉండేది. మరి బావులలో నీరు కరెంటు అందుబాటులో లేదు కాబట్టి పర్షియన్ వీల్ అనేటువంటి ఒక పరికరం ద్వారా ఎద్దులను ఉపయోగించి తోడేవారు అని చెప్పడం జరిగింది. Nowadays they are using tubewells to irrigation much large areas of land more effectively. ప్రస్తుతము ఆ పరిస్థితి లేదు. మరి కరెంటు అందుబాటులోకి రావడం వల్ల మరి ఎక్కువ భాగం మరి ఈ ట్యూబ్వెల్స్ అంటే బోర్ బావులు గొట్ట బావులు అందుబాటులోకి రావడం జరిగింది. ట్రెడిషనల్లీ దే యూజ్డ్ ప్లౌస్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ ప్లౌస్ డ్రాన్ బై బుల్లక్స్. ఎద్దులతో నాగలి పట్టి అక్కడ దున్నేవారు. దే యూజ్డ్ ఆర్డినరీ సీడ్స్ ఫర్ క్రాప్ అండ్ కౌ డ్యూరింగ్ ద ఫెర్టైల్ ద ల్యాండ్. మరి అక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించే విత్తనాలు అవన్నీ వాడేవారు. Nowadays the farmers started as using high yielding variety seeds, chemical fertilizers, insecticides, pesticides and modern machinery like tractors and dryers for high yielding. మరి ఆధునిక పద్ధతుల్లో మరి పురుగు మందులు కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ మరి అదేవిధంగా యంత్రాలు కానీ ట్రాక్టర్లు వంటి యంత్రాలు కానీ ఉపయోగించి అధిక పంటలను ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. What are the non-farm production activities taking place in your region? Make a short list. మీ ప్రాంతంలో జరుగుతున్న వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఏమిటి? వాటి గురించి వివరించండి. ఆన్సర్ ఇస్ డైరీ, పాడి పరిశ్రమ, స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న తరహా వస్తు ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా, షాప్స్ అండ్ సర్వీసెస్ దుకాణాలు మరియు సేవలు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ విద్య మరియు ఆరోగ్యం, టూరిజం, ఐటీ సర్వీసెస్ ఎక్సెట్రా. మరి వ్యవసాయేతర కార్యకలాపాలకు సంబంధించి అంటే నాన్ ఫార్మ్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశాలు. What can be done so that more non-farm production activities can be started in villages? గ్రామాల్లో వ్యవసాయేతర కార్యక్రమాలను మరింత ఎక్కువగా ప్రారంభించేందుకు ఏం చేయాలి?
ఆన్సర్ ఇస్ బ్యాంక్ షుడ్ ప్రొవైడ్ లోన్స్ అట్ లో ఇంట్రెస్ట్ రేట్స్. బ్యాంకులు తక్కువ రేటుకే రుణాలను ప్రజలకు కల్పించాలి. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ట్రైనింగ్ టు ద యూత్ ఇన్ ఆర్గనైజింగ్ డిఫరెంట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. గవర్నమెంట్ షుడ్ ఇంప్లిమెంట్ డిఫరెంట్ స్కీమ్స్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామాల్లో ప్రభుత్వము అనేక మందికి ఉద్యోగ సౌకర్యాలు కల్పించాలి. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అండ్ మార్కెట్ ఫెసిలిటీస్. గవర్నమెంట్ రవాణా సౌకర్యాలను మరియు మార్కెట్ సౌకర్యాలను కల్పించాలి. గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ ఫర్ సెట్టింగ్ అప్ టు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. గ్రామాలలో మరి ఇక రైతులకు ఉపయోగపడేటువంటి వ్యవసాయ ఉత్పత్తి పరిశ్రమలను కూడా స్టార్ట్ చేయాలి. అనేక విధాలుగా ఈ విధంగా ప్రభుత్వం సహాయం చేసినట్లయితే మరి నాన్ ఫార్మ్ ప్రొడక్షన్స్ యాక్టివిటీస్ అనేటివి అంటే వ్యవసాయేతర కార్యకలాపాన్ని అభివృద్ధి చెంది నిరుద్యోగం కొంత తగ్గుతుంది, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. Thank you for watching my videos.